కంప్లీట్‌గా ఒక మన రాష్ట్ర ఫోకసే కాకుండా దేశవ్యాప్తంగా ఒక ఫోకస్ అనేది అక్కడ వచ్చింది సార్. పవన్ కళ్యాణ్ గారు అక్కడ పోటీ చేయడం వల్ల. అలాగే ఇంటర్నేషనల్‌గా గూడా మన తెలుగు వాళ్ళు ఎక్కడున్నా కూడా పిఠాపురం కోసం తెలుసుకుంటున్నారు. ఏ నియోజకవర్గం తెలియకపోయినా పిఠాపురం అనేది తెలుస్తుంది వాళ్ళందరికీ. సో, అక్కడ ఫైట్ ఎలా ఉండబోతుంది? పవన్ కళ్యాణ్ గారు గట్టెక్కబోతున్నారా లేదా? అంటే దానికోసం ఏమనుకుంటున్నారు మీరు? అంటే ఏంటంటే అక్కడ నేను మళ్ళీ అదే అంటాను, జూన్ 4 వరకు చూడాలి. ఆయన గెలుస్తారన్నది ప్రతి ఒక్కరు కూడా మాట్లాడుకుంటున్న అంశం. ఎందుకంటే ఆయనకున్న ఇమేజ్, ఆయనకున్న ఫాలోయింగ్, ఈసారి ఆయన్ని ఎలాగైనా అసెంబ్లీకి పంపించాలన్న ఓటర్లలో ఆ ప్రాంతంలో ఉన్న వారి తపన, ఇవన్నీ చూసుకుంటుంటే ఆయనకు పాజిటివ్ సైడ్గానే వెళతారని నేను అనుకుంటాను ఖచ్చితంగా. ఆయన ఎందుకంటే 10 సంవత్సరాల రాజకీయ ప్రయాణంలో ఆయన ఉన్నారు కాబట్టి అటువంటి వారు అసెంబ్లీలో ఉండడం కూడా చాలా ముఖ్యం. ఈ మధ్య నేను అక్కడ కొంత సర్వే చేసినప్పుడు, అంటే మా ఛానల్ కోసం బైట్స్ కొన్ని తీసుకునేటప్పుడు కొంతమంది అన్నారు ఇక్కడ 1,00,000 ఓట్ల మెజారిటీతో పవన్ కళ్యాణ్ గారు గెలవబోతున్నారని. గెలవచ్చు, ఏముంది అది. ఐ మీన్ వీ కెనాట్ రూల్ అవుట్ ఆల్సో. కాదు కదా, వాళ్ళ అభిమానాన్ని చెప్పారు. అది జరగాలని కాదు కానీ ఆశ కావచ్చు, వాళ్ళ ఇది కావచ్చు. ఎందుకంటే అక్కడ వంగ గీత గారు కూడా ఆవిడ సీనియర్ పార్లమెంటేరియన్, చాలా సీనియర్ ఆవిడ, మినిస్టర్గా వాళ్ళు ఎమ్మెల్యేగా ఉన్నారు, తర్వాత ఎంపీగా ఉన్నారు. కాబట్టి వాళ్ళ అందరిలో షీఈ్ నాట్, ఆవిడ కూడా ఒక శక్తే. అవునండి, అవును. కాబట్టి అందుకనే ఈ పోటీకి ఒక విశేషమైన ఇంపార్టెన్స్ వచ్చింది, మీరు అన్నట్టు ప్రాముఖ్యత వచ్చింది. కాబట్టి చూద్దాం అందులో ఏ విధంగా ఎవరు వచ్చినా కూడా ఫైనల్గా రాష్ట్రానికి బాగు చేయాలన్నదే మనం కోరుకుంటాం. సరే అండి, అది కాదంటే లేదు కానీ పవన్ కళ్యాణ్ గారు లేదా అనేది మీ ఆలోచన ఏంటి? డెఫినెట్గా ఆయన గెలుస్తారని నేను అనుకుంటున్నాను. గెలవాలి, ఎందుకంటే అనేక విషయాల గురించి సమగ్రమైన ఆయనకు అభిప్రాయాలు ఉన్నాయి. సో ఆయన కూడా ముఖ్యంగా ఏంటంటే రేపు ఏదైనా కూడా సెంట్రల్లో ఇన్ కేసు ఈ ఎన్డీఏ కూటమి వస్తే రాష్ట్రానికి కావాల్సిన విషయాలు వారితో మాట్లాడగలిగే చనువు కూడా ఆయనకుంది. ఓకే. సో అందువల్ల ఏంటంటే రాష్ట్రానికి అది ఉపయోగపడుతుందని నేను అనుకుంటాను. ఎందుకంటే వారు ఏ విధంగా అయితే ఈ సమన్వయం చేశారో 3 పార్టీలది, వారి దగ్గర వారికి ఉన్న చనువు కానీ వారి దగ్గరకు ఉన్న అప్రోచ్ కానీ అదేంటంటే రాష్ట్ర హితువు కోసం ఉపయోగపడుతుందని నేను అనుకుంటాను. కాబట్టి అటువంటి వాళ్ళు అక్కడ ఉంటేనే మంచిది మనకి. సో వాళ్ళు రాష్ట్రానికి ఉపయోగపడేట్టుగా కేంద్రం యొక్క ధోరణి తీసుకురాగలరు. ఆర్ అక్కడ వేరే ప్రభుత్వం వచ్చినా కూడా ఈయనకున్న పర్సనల్ ఇమేజ్, తర్వాత వచ్చేసి వీరికున్న ఒక విశిష్టమైన స్థానంతో వాళ్ళని కూడా ఇన్ఫ్లుయెన్స్ చేయొచ్చు. ఏముంది, అల్టిమేట్గా రాష్ట్రానికి బాగు చేసే వ్యక్తులు అసెంబ్లీలో ఉండాలి అన్నది మనం కోరుకున్నాం. నాట్ దట్ ఇతర వ్యక్తులు రాష్ట్రానికి చేయరని కాదు, కానీ ఆయన 10 సంవత్సరాల రాజకీయ ప్రయాణంలో ఆయన స్టడీ చేసిన సమస్యలు కావచ్చు. ఎందుకంటే ఉద్దానం సమస్యను మొదట వెలుగులోకి తెచ్చింది ఆయనే. ఆ తర్వాత ప్రభుత్వాలు ఏ విధంగా స్పందించాయి అన్నది వేరే విషయం, కానీ ఒక విషయం ఈ విధంగా జరుగుతుందన్నది ఒక పబ్లిక్ డొమైన్లో ఆయన తీసుకొచ్చారు. సో ఆ విధంగా మనం చూసుకుంటూ పోతుంటే ఒక పబ్లిక్లో ఉన్న విషయాలను బయటికి తీసుకొచ్చి ఆయనకు చొరవ ఉంది, ఆ విధమైన ఇంటెన్షన్ కూడా ఉంది. కాబట్టి ఆ విధంగా ఆయన ముందుకు వెళ్ళాలనే కోరుకుంటాం మేము. సార్, కొంతమంది విజ్ఞుల మాటలు కొన్ని విన్నానండి, అంటే వీడియోలు కొన్ని చూసినప్పుడు వాళ్ళు అన్న మాటలు, పవన్ కళ్యాణ్ గారు ఎన్డీఏ కూటమి ఏర్పడడానికి కారణం ఆయనే కాబట్టి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ ఆయనే అన్నారు. సో మ్యాన్ ఆఫ్ ద సిరీస్ చంద్రబాబు గారు ఉండబోతున్నారా, ఇంకెవరైనా ఉండబోతున్నారా? ఎవరు ఉండబోతున్నారు సార్ ఒకవేళ వాళ్ళు గెలిస్తే? నాకేంటంటే మ్యాన్ ఆఫ్ ది సిరీస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అవ్వాలి. మనం రాష్ట్రం గెలవాలి, వ్యక్తులు గెలవడం కాదు, రాష్ట్రం గెలవాలి, రాష్ట్ర ప్రజలు గెలవాలి అన్నది నేను కోరుకుంటాను. ప్రజలు గెలవాలి, ప్రజలు గెలిస్తేనే ప్రజాస్వామ్యం గెలుస్తుంది అన్నది కాన్సెప్ట్. నేతలు గెలవడం వల్ల ప్రజాస్వామ్యం గెలవదు. ఎప్పుడు కూడా ప్రజలు గెలిపించే నాయకులు, ప్రజలు గెలిపించే ప్రజాసేవకులు గెలవాలి అని నేర్చుకోండి. కాబట్టి మ్యాన్ ఆఫ్ ది సిరీస్ ఈజ్ గోయింగ్ టు బి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్. ఆంధ్రప్రదేశ్ యొక్క ప్రజలు మ్యాన్ ఆఫ్ ది సిరీస్ అవ్వాలని నేను ఎప్పుడు కోరుకుంటాను అనమాట. సార్, ఈ మధ్య మీరు ఒక మాట అన్నారని ఒక విశ్లేషణలో విన్నాను. అంటే మీరు అన్నది ఏంటో నాకైతే కరెక్ట్గా తెలీదు, కానీ ఒక విశ్లేషణలో ఒక పెద్ద అనలిస్టు ఆయన ఒక మాట అన్నారు, నిన్ననే చూసాను ఆ వీడియో. అంటే యాక్చువల్గా ఈ పల్నాడు, గురజాల, తిరుపతి ఇలాంటి చోట్ల జరుగుతున్న ఇలాంటి సంఘటనల మీద మీరు గవర్నర్ గారు ఇమ్మీడియట్గా ఒక యాక్షన్ తీసుకోవాలి అని అన్నారని విన్నాను. అంటే దాని అర్థం ఏంటంటే గవర్నర్ పాలన జరగాలేనా ఏంటి? అంటే గవర్నర్ అన్న వ్యక్తి ఆయన తరపున వీళ్ళందరూ కూడా పాలిస్తుంటారు. ఓకే. ముఖ్యమైన యాక్చువల్గా మీరు చూసుకుంటే ఏ జీవో తీసుకున్నా ఇష్యూడ్ బై ది ఆర్డర్ అండ్ ఇన్ ది నేమ్ ఆఫ్ గవర్నర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని వస్తుంది. అంటే ఈ విధంగా రాష్ట్రంలో సంఘటనలు జరిగినప్పుడు గవర్నర్ అన్న వ్యక్తి ఆయన ఇక్కడికి కేంద్రానికి అనుసంధానంగా ఉంటారు. ఆయన రేపు ఏదైనా రాష్ట్రంలో అవాంఛనీయ సంఘటనలు జరిగినప్పుడు ఒక ఇండిపెండెంట్గా రిపోర్ట్ అక్కడికి పంపించాలి. ఆయన రాష్ట్ర గవర్నర్ గారి యొక్క బాధ్యత. అందువల్లే ఇంకా పరిస్థితులు మన చేతులు దాటిపోయినప్పుడు ఈవెన్ ఎమర్జెన్సీ విధించడానికి కూడా అవకాశం ఉంటుంది.
356 తీసుకుంటే మీరు ఒక ప్రాంతంలో ప్రెసిడెంట్ రూల్ పెట్టచ్చు. ఓకే. ఆర్థిక పరిస్థితి చెడిపోతే 360 ఆర్టికల్ ప్రకారం ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ కూడా ప్రకటించవచ్చు. కానీ ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ అండర్లో ఉంది కదండి పాలన అంతా, అంటే కాదు ఎలక్షన్ వరకు అండ్ రిజల్ట్స్ వచ్చే వరకు కూడా అంతే ఉంటుందండి, లేకపోతే ఎలక్షన్ కమిషన్ మొత్తం వాళ్ళ దగ్గర ఉండదు. ఎలక్షన్ ప్రక్రియ అన్నది మాత్రమే ఎలక్షన్ కమిషన్ దగ్గర ఉంటుంది. అది ఇప్పుడు ఎవరినైనా మార్చాలి చెయ్యాలి అన్నా కూడా ముఖ్యమంత్రి మార్చొచ్చు. ఇప్పుడు మార్చుకోవచ్చా అండి? అంటే ఓన్లీ విత్ ది పర్మిషన్ ఆఫ్ ది ఎలక్షన్ కమిషన్. ఓకే. సపోజ్ ఈ ఎస్పీని తీసి ఆ ఎస్పీని వేయాలి అన్నారు అనుకోండి, సపోజ్ రాష్ట్ర ప్రభుత్వం అనుకుంది ఈ పరిస్థితుల్లో, వాళ్ళు ఏం చేస్తారంటే ఎలక్షన్ కమిషన్కు పంపిస్తారు, ఈ విధంగా మా సూచనలు ఉన్నాయి కాబట్టి మార్చండి. కానీ డైరెక్ట్గా ఎలక్షన్ కమిషన్ కూడా ఇప్పుడు మార్చేసింది. ఈరోజు చూస్తే డైరెక్ట్గా ఎలక్షన్, ఎందుకంటే ఎలక్షన్ జరుగుతున్న సందర్భంలో మొత్తం మెషినరీ అంతా కూడా ఎలక్షన్ కమిషన్ డెప్యుటేషన్ మీద ఉంటుంది. ఓకే. దే ఆర్ ఆల్ ఆన్ ది డెప్యుటేషన్ ఆఫ్ ది ఎలక్షన్ కమిషన్. కాబట్టి అదంతా మాత్రాన ముఖ్యమంత్రి ఏదైనా చేయాలంటే చేయొచ్చు, ప్రొవైడెడ్ ఎలక్షన్ కమిషన్ పర్మిషన్ తీసుకోవాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సంక్షేమ పథకాల్లో కొన్ని ఇవ్వాలి, 14,000 కోట్లు, 14,000 కోట్లది మళ్ళీ అక్కడ పర్మిషన్ తీసుకున్నారు. తర్వాత పెన్షన్లు ఏ విధంగా డిస్ట్రిబ్యూట్ చేయాలి దానికి కూడా ఎలక్షన్ కమిషన్ యొక్క పర్మిషన్ తీసుకున్నారు. అంటే ఎలక్షన్స్ ప్రక్రియ మీద ఈ విషయాలు ప్రభావం చూపిస్తాయి కాబట్టి ఎలక్షన్ కమిషన్ పరిగణలోకి తీసుకొచ్చిన తర్వాత వాళ్ళు ఏ విధమైన అభిప్రాయం వ్యక్తం చేస్తే దాన్ని బట్టేవారు. బట్ అడ్మినిస్ట్రేషన్ మొత్తం వాళ్ళ మీద ఇవ్వలేదు కదా మనం. ఓకే. మన అడ్మినిస్ట్రేషన్ మన దగ్గర ఉంటుంది. అంటే ఓన్లీ ట్రాన్స్ఫర్స్ ఇవి చేయాలన్నప్పుడే ఎలక్షన్ కమిషన్కి రెఫర్ చేయాలి. ఇప్పుడు ఎవరైనా ఏదైనా ఇన్సిడెంట్ జరిగితే ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయాలంటే పోలీస్ స్టేషన్కే వెళ్తారు, మళ్ళీ ఎలక్షన్ కమిషన్కి రెఫర్ చేయరు కదా ఈ ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయాలా లేదా అన్నది. సపోజ్ ఒక మర్డర్ జరిగింది ఎక్కడైనా, జరిగినప్పుడు పోలీస్ స్టేషన్కి వెళ్తే అక్కడ ఇన్స్పెక్టర్ ఇది చెప్పలేడు, నేను ఉండండి ఒక 10 నిమిషాలు ఒక 10 రోజులు ఆగండి, ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయాలో లేదో నేను ఎలక్షన్ కమిషన్ పర్మిషన్ తీసుకొని చెప్తానంటే దట్ ఈజ్ నాట్ కరెక్ట్. ఓకే. నువ్వు కూర్చున్నప్పుడు నీ విధి విధానాలు ఏమైతే ఉన్నాయో, నీ బాధ్యతలు ఏవైతే ఉన్నాయో జవాబుదారీగా చేయండి. ఏ పొలిటికల్ పార్టీ యొక్క ప్రభావంలోకి రాకుండా మీరు చేయడమే మీ డ్యూటీ. అది ఇప్పుడు వీళ్ళందరినీ ఎందుకు మారుస్తున్నారు, ఎందుకు సస్పెండ్ చేస్తున్నారంటే వీళ్ళ డ్యూటీలో పారదర్శకత లేదు, ఏదో ఒక పక్షానికి కొమ్ము కాస్తున్నారన్న అభిప్రాయానికి వచ్చిన వల్ల వీళ్ళని సస్పెండ్ చేస్తున్నారు. ఇదే విషయం గవర్నమెంట్ కూడా చేయొచ్చు. ఓన్లీ థింగ్ ఈజ్ దే షుడ్ టెల్ ది ఎలక్షన్ కమిషన్, ఎందుకంటే వీళ్ళందరూ కూడా డెప్యుటేషన్లో ఉన్నారు కాబట్టి. సార్ ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ డైరెక్ట్గా చర్య తీసుకుంది అని అన్నారు కదండి నిన్నటి సంఘటనలోని. సో దీన్ని ఎలా చూడాలండి? అంతకుముందు వరకు ఎలక్షన్ కమిషన్ సిఎస్ గారికి రిఫర్ చేసేది, అంటే ఒక డెసిషన్ తీసుకున్న తర్వాత వీళ్ళ అవన్నీ చూసిన తర్వాత. విన్నది ఏంటంటే సిఎస్ డీజీపీని నిన్న పిలిపించి వాళ్ళ రిపోర్ట్ తీసుకుని దాని తర్వాత ఈ చర్యలు తీసుకుని, సో వీళ్ళ సూచనలు బట్టి చేస్తారు. ఎందుకంటే ఎలక్షన్ కమిషన్ అన్ని విషయాలు ఎలా తెలుస్తాయి? అదే అన్నాను, ఎలక్షన్ కమిషన్ కూడా ఇక్కడ ఉన్న అధికారుల మీదే ఆధారపడి ఉంటుంది. కాబట్టి సిఎస్ని డీజీని రిపోర్ట్ తీసుకురామని చెప్పారు వాళ్ళు. నిన్న ఢిల్లీకి తీసుకువెళ్ళడం, వాళ్ళు ఏ విధమైన సూచనలు ఇచ్చారో దాన్ని బట్టి చేశారు వీళ్ళు. సో అది మనం అనుకోవాలి. సార్ ఇప్పుడు మీరు అంటే ఐపీఎస్గా చేశారు కదండి, అంటే ఆల్మోస్ట్ మీకు కంప్లీట్గా మీదంతా మహారాష్ట్ర కేడర్లో నడిచిందండి, ఆంధ్రాలో ఏమైనా జరిగిందండి? 21 సంవత్సరాలు నేను రెగ్యులర్ పోలీస్, యూనిఫామ్ పోలీస్గా మహారాష్ట్రలో చేశాను. ఓకే. 7 సంవత్సరాలు ఇక్కడ సిబిఐలో చేశాను, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక. సరే, యూనిఫామ్ పోలీస్గా ఉండేటప్పుడు అంటే ఎలక్షనీరింగ్లో ఇలాంటి సంఘటనలు ఏమైనా మహారాష్ట్రలో, అంటే ఎలక్షన్ టైంలో మీరు ఎక్కడో దగ్గర పనిచేసి ఉంటారు కదండి, అలాంటి సమయంలో ఇలాంటి సంఘటనలు ఏమైనా జరిగిన సూచనలు ఏమైనా, ఐ మీన్ ఎగ్జాంపుల్స్ ఏమైనా ఉన్నాయండి? ఎలక్షన్ కమిషన్ టైంలో యాక్చువల్గా ఒక ప్రదేశం నుంచి నన్ను ఎలక్షన్స్ రాబోయే తరుణంలో నన్ను ట్రాన్స్ఫర్ చేసింది రూలింగ్ పార్టీ. అక్కడ ఉన్నవాళ్ళు ఎలక్షన్ కమిషన్ నా ట్రాన్స్ఫర్ క్యాన్సిల్ చేసి, నన్ను ట్రాన్స్ఫర్ చేయలేదు, అయిన ట్రాన్స్ఫర్ క్యాన్సిల్ చేసింది ఎలక్షన్ కమిషన్. ఓకే. ఎస్, ఈ ఆఫీసర్ ఇక్కడ ఉండాలి అని చెప్పేసి వాళ్ళు క్యాన్సిల్ చేశారు. నేను నాందేడ్లో పనిచేస్తున్నప్పుడు నాందేడ్ నుంచి అకోలాకి షిఫ్ట్ చేశారు నన్ను, ఎవరు గవర్నమెంట్. కానీ ఎలక్షన్ కమిషన్ ఈ ట్రాన్స్ఫర్ క్యాన్సిల్ చేయాలని చెప్పి నన్ను మళ్ళీ అక్కడికే పెట్టారు వాళ్ళు. సో ఏంటంటే ఎప్పుడు కూడా నిష్పక్షపాతంగా మనం చేయాలి అన్నది నా కాన్సెప్ట్. ఎక్కడున్నా కూడా నిష్పక్షపాతంగా జరగాలి. ఏ పార్టీని కూడా మనం సపోర్ట్ చేయకూడదు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక లైవ్ ఎగ్జాంపుల్ నేను చెప్తాను. ఎలక్షన్లు జరుగుతున్నాయి, కోడ్ ఆఫ్ కాండక్ట్ వచ్చింది. నేను ఒక జిల్లాలో నాందేడ్లోనే కలెక్టరు, ఎస్పీ మేమిద్దరం పనిచేసాము. సో అక్కడ శరద్ పవార్ గారు వచ్చారు అప్పుడు. ఓకే. అప్పుడు ఏమన్నారంటే, కలెక్టర్ గారు నాకు శరద్ పవార్ గారు బాగా పరిచయము, మనం వెళ్ళి కలుద్దామంటే నేను రానన్నాను. నేను ఎస్పీగా ఉన్నాను అక్కడ. ఎందుకంటే ఇప్పుడు ఎలక్షన్ జరుగుతోంది, ఆయన ఒక పార్టీ యొక్క అధినేత, ఆయన్ని వెళ్ళి మనం కలవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఎలక్షన్స్ జరుగుతున్నప్పుడు మనం విడిగా కావాలంటే మీకు తెలిసింటే మీరు వెళ్ళి కలవండి, దెర్ ఇస్ నో ప్రాబ్లం. బట్ ఎలక్షన్స్ జరుగుతున్నప్పుడు మీరు వెళ్ళి కలవకండి అని నేను ఆయనకి చెప్పాను. ఆయన కూడా వినకుండా ఆయన వెళ్ళి కలిశాడు.
కలిసి మళ్ళీ సాయంత్రం నాకు ఫోన్ చేశాడు, మీ ఆఫీస్కి రావాలి నేను అన్నాడు. రండి అన్నాను. వచ్చి ఇద్దరం కూర్చున్నాం, మాట్లాడుతున్నాం, న్యూస్ పెట్టాము. పెడితే నాందేడ్ కలెక్టర్ ఈజ్ ట్రాన్స్ఫర్డ్. నా ఎదురుగా నేను అదే చెప్పాను ఆయనకు, మీకు ఉదయమే చెప్పాను నేను, ఇలా వెళ్ళకండి. ఎందుకంటే ఇదంతా కూడా మనం ఏ పార్టీకి మనం సపోర్ట్ చేస్తున్నామని ఎక్కడ కూడా మీకు ఆ విధమైన చిన్న హింట్ కూడా మీరు రాకూడదు, ఆ విధమైన ప్రవర్తన కూడా మనలో ఉండకూడదు. మనం ఎందుకంటే బ్యూరోక్రసీలో ఉన్నప్పుడు అన్ని పార్టీలు మనకు సమానమే, చట్టం మనకు ఇంపార్టెంట్. ఎవరు తప్పు చేసినా కూడా మనం దాన్ని ఇంప్లిమెంట్ చేయాలి.